హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. నందమూరి బాలకృష్ణ గారి సినిమాలంటే అదిరిపోయే స్టెప్స్తో కూడిన మాస్ సాంగ్స్, ఒళ్ళు గగ్గురు పుడిచే థ్రిల్లింగ్ ఫైట్స్, తనదైన శైలిలో పంచ్ డైలాగులు అనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈ మాస్ ఫార్ములాకు పూర్తిగా విరుద్ధంగా ఎలాంటి ఫైట్స్ లేకుండానే రూపొంది బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమాగా నారి నారి నడుమ మురారి సినిమా నిలిచింది. ఇది బాలకృష్ణ గారి కెరీర్‌లో 50వ సినిమా కావడం ఒక విశేషం. అప్పటికే అగ్రతారగా, తిరుగులేని మాస్ ఇమేజ్‌తో ఉన్న బాలయ్య గారు తన కెరీర్ మైల్‌స్టోన్‌గా నిలిచే 50వ చిత్రానికి పూర్తి మాస్ కమర్షియల్ సబ్జెక్ట్‌ను ఎన్నుకుంటారని భావించిన వారికి 'నారి నారి నడుమ మురారి' వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకోవడం ఒక షాక్‌గా మారింది. యువ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ మురారి గారు నిర్మించిన ఈ సినిమాలో శోభన గారు, నిరోష గారు హీరోయిన్లుగా నటించారు. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన నారి నారి నడుమ మురారి 1990 ఏప్రిల్ 27న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఒక కొత్త బాలకృష్ణ గారిని ప్రేక్షకులు చూశారు. ఆయన సహజమైన నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు కెవి మహదేవన్ గారు స్వరపరిచిన ప్రతి పాట హిట్ కావడంతో సినిమా విజయానికి మరింత తోడైంది. అత్త అల్లుళ్ళ టీజింగ్ డ్రామా అనేది బాలకృష్ణ గారికి కొత్త కాకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ప్రధాన కారణాలు కథ, బాలయ్య గారి నటన. ఇద్దరు అందాల భామల మధ్య, అత్త రుసరుసల మధ్య ఆహ్లాదంగా సాగే కథకు బాలకృష్ణ గారు అభినయం తోడై ప్రేక్షకులను విశేషంగా అలరించింది. యువ చిత్రాధినేత కాట్రగడ్డ మురారి గారు సీతారామ కళ్యాణం చిత్రం తర్వాత బాలకృష్ణ గారితో తీసిన మరో సినిమా ఇది. అక్కినేని నాగార్జున గారితో జానకిరాముడు సినిమా తీసిన తర్వాత బాలకృష్ణ గారితో ఇంకో సినిమా చేయాలని నిర్ణయించుకున్న మురారి గారు 1988లో జంట రచయితలు శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్లతో కథా చర్చలు ప్రారంభించారు. వీరు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్త, దర్శకుడు రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడం గమనార్హం. జానకిరాముడు చిత్రానికి కూడా కథ అందించింది వీళ్ళిద్దరే. నారి నారి నడుమ మురారి అనే టైటిల్ను కూడా శివశక్తి దత్త గారు సూచించారు. అయితే మధ్యలో ఈ సోదరులకు ఇతర సినిమా ఆఫర్లు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దత్తా బ్రదర్స్ ఇచ్చిన మూల కథను తీసుకొని కాట్రగడ్డ మురారి గారు ఒక ఏడాది పాటు డివి నరసరాజు, జంధ్యాల సత్యమూర్తి, బమిడిపాటి రాధాకృష్ణ, తనికెళ్ల భరణి గార్ల వంటి 11 మంది రచయితలతో చర్చించి స్క్రిప్ట్ను ఫైనలైజ్ చేశారు. 1989 మార్చి నెలలో షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించుకొని ముందుగా కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ను ప్రారంభించారు. ఇంతలో ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ ప్రారంభం కావడంతో బాలకృష్ణ గారు అటువైపు వెళ్లారు. దీంతో నారి నారి నడుమ మురారి షూటింగ్ వాయిదా పడింది. చివరికి 8 నెలల తర్వాత 1989 డిసెంబర్ 3న సినిమా ప్రారంభమైంది. బాలకృష్ణ గారి సరసన తొలుత భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ సీతలను ఎంపిక చేశారు. అయితే షూటింగ్ వాయిదా పడడంతో హీరోయిన్లు మారిపోయి శోభన గారు, నిరోష గారు వచ్చారు. అయితే చెన్నైలోని వేళ్లచెరి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి గారికి హనీ హౌస్ పేరుతో ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉండేది. దాని పక్కన ఉన్న 2 ఎకరాల స్థలం కూడా ఆయనదే. ఈ హనీ హౌస్లోనే నారి నారి నడుమ మురారి షూటింగ్ మొత్తం జరగడం విశేషం. సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్ను తొలుత శివశక్తి దత్త గారు సూచించిన నిర్మాత కాట్రగడ్డ మురారి గారు మొదట అంగీకరించలేదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కథతో మొదలైనందున వెంకటేశ్వర మహత్యం అని పెట్టాలనుకున్నారు. కానీ సినిమా ఆలస్యం కావడం, రకరకాల సమస్యల కారణంగా చివరికి నారి నారి నడుమ మురారి టైటిల్ను ఫైనలైజ్ చేశారు.
ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే పతాక సన్నివేశం. 22 నిమిషాల సేపు హీరో బాలకృష్ణ గారు లేకుండానే ఈ సినిమా ఉంటుంది. ఈ విషయం సినిమా తొలి కాపీ చూసే వరకు బాలకృష్ణ గారికి తెలియదు. సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకు రచయిత, దర్శకుడు జంధ్యాల గారు డబ్బింగ్ చెప్పడం మరో ప్రత్యేకత. మురారి గారు తీసిన మొదటి సినిమా సీతామహాలక్ష్మికి మాటలు రాసిన జంధ్యాల గారు ఆయన ఈ చివరి సినిమాకు మాటలు పలకడం కూడా విశేషం. 1990 సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ గారి సినిమా ప్రాణానికి ప్రాణం ఫ్లాప్ కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి సినిమా హిట్ అయి వారికి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా 12 రోజులకు చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా విడుదలైంది. ఈ సినిమా విజయ ప్రభంజనాన్ని నారీ నారీ నడుమ మురారి సమర్థవంతంగా తట్టుకొని నిలబడి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విజయానికి పాటలు కూడా ఒక కారణం. యువ చిత్ర సంస్థ నిర్మించిన అన్ని చిత్రాల్లో మంచి పాటలు ఉంటాయి. కేవి మహాదేవన్ గారు స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలు అన్నీ హిట్. చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో క్యాసెట్లు అమ్ముడైన గోల్డ్ డిస్క్ అందుకుంది. 11 మంది రచయితలు 28 నెలల పాటు చర్చలు జరిపి తయారు చేసిన కథ నారీ నారీ నడుమ మురారి. అంతేకాకుండా ఈ సినిమాలో ఫైట్స్, బ్రేక్ డాన్సులు లేవు. సినిమాలో బాలకృష్ణ గారి సినిమాలో ఫైట్స్ లేకపోవడం, బ్రేక్ డాన్స్ లేకపోవడం విశేషం. అయినా కూడా ఈ సినిమా 45 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే నక్కబొక్కలపాడు గ్రామంలో శేషారత్నం అంటే శారద గారు బాగా తల పొగరున్న ధనిక యువతి. ఆమె భర్త జానకి రామయ్య గారు అంటే సత్యనారాయణ గారు భార్య మాటకు లోబడి నడుచుకుంటారు. వారిద్దరికీ శోభన, నిరోష అనే 2 ఆడపిల్లలు. అయితే జానకి రామయ్య గారు తల్లిగా అంజలీదేవి గారు నటించారు. జానకి రామయ్య మేనల్లుడు వెంకటేశ్వరరావు అంటే నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమా హీరో. తన కూతుళ్లలో ఒకరిని మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని జానకి రామయ్య గారి కోరిక. భర్త వైపు బంధువులంటే ఇష్టం లేని శేషారత్నం అందుకు అస్సలు ఒప్పుకోదు. మేనమామ కోరిక ప్రకారం అతని కూతుళ్లలో ఒకరిని ఆకర్షించాలని వెంకటేశ్వరరావు నక్కబొక్కలపాడుకు వస్తాడు. అయితే ఇద్దరూ బావను ప్రేమించడం మొదలు పెడతారు. తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా యొక్క కథ. మాస్ ఇమేజ్కు భిన్నంగా ఫైట్స్ లేని పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఇది బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఫ్రెండ్స్, ఇదండి బాలకృష్ణ గారి 50వ చిత్రం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం G² ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.